పవన్ కళ్యాణ్ సినిమా 'ఈరమల్లి' సూపర్ సినిమా అండి అది. ఎందుకంటే అర్థం చేసుకుంటే మనిషికి మంచి సినిమా అండి అది. ఎందుకంటే ఒక టైంలో ఆహ్, బీదోళ్ళ కోసమని అక్కడ ఫైటింగ్ ఆడడానికి చూడండి చూడండి అన్నానికి ధాన్యానికి అక్కడ ఫైటింగ్ ఆడి బీదోళ్ళకి ఇచ్చాడు. అది బాగా నచ్చింది నాకు బాగా. నా గుండెకు హత్తుకుంది. లేనంటోళ్ళకి బాగా చూశాడు అక్కడ. అది ఈ కులమని ఈ కులమని కాదు, మంచిగా బాగుంది. మళ్ళీ అక్కడి నుంచి రెండో ట్రిప్ ఏదంటే మన ఇక్కడికి వెళ్తారు కదండి, వజ్రానికి వెళ్తారు కదా. అప్పుడు లేనంటోళ్ళు ఉంటారు కదా, సాయిబులు వాగం చేస్తారు కదా. దేవుడు వాగం చేసినప్పుడు వాళ్ళకి అక్కడ వాళ్ళు తిండి లేకపోతున్నారంటే ఆ నీళ్ళు అన్నీ కలిపి వాళ్ళకి తిండి ఇచ్చాడు. అది కుల మతం అని కాదు, సాయిబులు కూడా బాగా చూశాడు. అది గ్రేట్ అక్కడ కూడా. మళ్ళీ ఇంకోటి లాస్ట్లో ఫైటింగ్ అయింది కదండి. ఫైటింగ్లోని లాస్ట్లోని అక్కడ అంతా ఫైటింగ్ అంతా సాయిబులు అమ్మాయి ఉంటుంది చిన్నపిల్ల. ఆ పిల్లని బాగా హత్తుకున్నాడు తీసుకుని. అది కూడా నచ్చింది. ఈ జనాలు ఏంటంటే కిట్టకి ఎన్నో రకాలుగా చెప్తారు. సినిమా మాత్రం బాగుంది. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఎలా ఉంటుందో తెలియదు కానీ అన్నాయి. అది సూపర్ అవ్వాలని. ఎందుకంటే అక్కడ ఫైటింగ్ కానీ వచ్చింది కదండి. ఆ ఫైటింగ్ ఫుల్గా అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఒక తుఫాన్లాగా వచ్చింది, పెద్ద తుఫాన్. ఆ తుఫాన్లు ఇద్దరు చెయ్యట్టుకున్నారో అక్కడ తోటి అయిపోయింది సినిమా. అది నెక్స్ట్ మూవీ అన్నారు. ఓకే, అది 'ఈరమల్లి' సూపర్ హిట్. ఓకే, బాయ్ బాయ్. ఇంకా చెప్పాలనుకున్నా చెప్పేది మనసులో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా బాగా ఉంటుంది. అక్కడ సినిమా ప్రకారంగా చెప్పాలంటే సూపర్. ఈ పేటీఎం బ్యాగ్స్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. అన్నీ బాగోలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు. మీరు ఏమంటే కామెంట్ పెట్టండి. సినిమా మాత్రం అలాగా అయితే చాలా బాగుంది నాకంటికి. పాటలు కూడా బాగానే ఉంది. అది సొంత పాటలు పాడినట్టు పాడాడు. గ్రాఫిక్స్ లేకుండా ఇది సినిమా నడదండి. కొద్దిగా గ్రాఫిక్స్ ఉంటుంది. గ్రాఫిక్స్ లేకుండా సినిమా నడదు. ఎందుకంటే ఈ సినిమా అన్నప్పటికే జనాలకి ఎక్కలేని ఇది. అది ఎవరైనా ఒకటండి. సినిమా ప్రహత్తంగా చెప్పాలంటే ఏదైనా ఒకటే. వాళ్ళ మనకి ఎట్టరు, వీళ్ళకి మనకి ఎట్టరు. మనకి కష్టపడితేనే ఇది. ఆడే కష్టపడ్డా అది వచ్చింది. ఆ ఫలితం అనేది ఉండాలి. అంతే తప్ప ఆ సినిమా బాగోలేదు, ఈ సినిమా బాగోలేదు ఏమంటే ఫ్యాన్స్ ఆడించేస్తారు అంతేనండి. ఎందుకంటే ఏం తప్పు చేయలేదు కదా. ఈ రూపాయి తీసుకెళ్ళి బీదోళ్ళకి ఎడుతున్నాడు. ఎవరికి? మన లేనంటి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఎడుతున్నాడు. అది తప్పు. మనం అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఏదైనా సినిమా బాగుందని చెప్తాం, బాగోలేదని చెప్తాం. సినిమా బాగానే ఉంది ఏంటంటే కామెంట్లు అనేది మామూలే. ఇప్పుడు నేను వీడియో తీస్తాను సపోజ్, అందులో నేను మాట్లాడేది మాట కరెక్ట్గా మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో నాకు తెలియదు. అది మాట్లాడేస్తున్నాను, నాకు వచ్చిన మాట మాట్లాడుతున్నాను. స్వార్థం లేదు, ఇది లేదు. మీరు ఏంటంటే అర్థం చేసుకుంటారు కాబట్టి అర్థమవుతుంది. అంతే, అర్థమైన వాళ్ళకని ఒకళ్ళని ఎంజాయ్ చేస్తలేదు కదా మనం. ఏదో అందరం మన వాళ్ళు, మన కుటుంబం అని ఏదో మన నోట్లో మాట మనం చెప్పుకుంటున్నాం ఈరమల్లి కోసం. ఎవరైనా ఒకటండి, ఆడు కష్టపడినట్టే ఎవరు కష్టపడరు. ఎందుకంటే ఎవరండి ఈ రోజుల్లోనే 10 రూపాయలు చేసి జోబులు ఎవరికైనా ఎడతారండి? ₹1 పెట్టరు ఎవరికైనా. మన సంపాదించుకున్నది మనమే స్వార్థం చూసుకుంటున్నాం ఈ రోజుల్లో. ఇవాళ తమ్ముడని అన్నని ఏది లేదండి. డబ్బు ఉంటేనే రాజు, డబ్బు లేకపోతే ఎవరు లేదు. అలాంటిది డబ్బు అంతా తీసి పంచిపెడుతున్నాం, మన కళ్ళతో మనం చూస్తున్నాం ఎవరినైనా. ఇప్పుడు ఎవరు ఎంత ఇస్తున్నారో, ఏదైనా అవుతుందానికి ఎంత ఇస్తున్నారో అంత చూస్తున్నాం. ఇన్నాళ్ళంటే ఏం తెలిసింది కదా. ఇప్పుడు మొబైల్ వచ్చిన కాడి నుంచి అన్నీ తెలిసిపోయి ఎవరి కష్టం ఎలా ఉంటుందో, ఎవరిది ఎలా ఉంటుందో, ఎవరి మాట ఎలా ఉంటుందో, ఎవరు ఎడతారో ఎవరు ఎట్టరో కూడా తెలుసు. ఇప్పుడు ₹10 తీసి మనం ఎవరికి ఎట్టలేం కదండి. ఏదో మనకు తృప్తి పడితే మనం ఎడతాం ఎవరికైనా. అదే మనం పైన ఉన్న దేవుడు చూస్తాడు. ₹1 సంపాదించిన పైన ఉన్న దేవుడు చూస్తాడు. ఎందుకంటే వచ్చి ఇంత కష్టపడుతున్నాడు బయట దేశాలు వచ్చి పిల్లం బిడ్డలను అందరూ నుదులు పెట్టుకుని వచ్చి కష్టపడతలేదని అందరూ. దేనికంటే మంచి ఇవాళ వచ్చాను కాబట్టి శుభ్రంగా చేసుకున్నాం కాబట్టి మన ఇంటికాడ పిల్లలనగా అందరూ అనగా 4 మెతుకులు శుభ్రంగా తింటున్నారు. మంచి మంచి చదివించి చెప్పుకుంటున్నాం, ఇంచగా ఉంటున్నాం. ఏంటంటే మనం ఇక్కడికి వస్తున్నాం అంటే ఒకటే బాధ కలుగుతుంది. అంటే అందరిని వదిలిపెట్టి వస్తున్నాం కదా, ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు అని మనకి బాధ కలుగుతుంది. అంతే తప్ప కనవంతా మనం మంచిగా ఉన్నామంటే ఇక్కడ మనం మంచిగానే ఉంటుందండి. మనం మూర్ఖంగా ఉన్నామంటే మూర్ఖంగానే ఉంటుంది బయట కంట్రీ అంటే. ఎందుకంటే తానంటే తందన అనాలి. ఎందుకంటే మనకు ఉన్నది అంతే. మనకి ఫస్ట్ గుండా వచ్చినప్పుడు మనకు చదువు లేదు, ఏమీ లేదు, ఏ భాష రాదు, ఏమీ రాదు. అలాగే దాన్ని బట్టి అర్థమవుతాయి మనకి. కొద్దిగా వాళ్ళు ఏది చెప్పుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. దాన్ని పట్టుకుని మనం అలా మసులుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఎన్ని సంవత్సరాలు అయినా మనం ఉన్న రోజులు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో వచ్చామంటే కొవ్వొసి తిని ఏదో తాగి ఏదో ఉండి ఏదో అలాగే నడిచాం. అప్పుడు ₹10 కొవ్వొచ్చు.
అవసరం వస్తే టీ లేకపోయింది అనుకో నీళ్ళు వేసి పుంజుకుని తాగి తినేసిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ అందరికీ. అన్నం ఎట్లపోతే కొట్టేవాళ్ళు సరిగ్గా అన్నం లేకపోతే ఆ నీళ్ళు ముంచుకుని ఆ టీలు పెట్టుకుని టీ ఉంటే టీ డికాషన్లోనే, లేకపోతే నీళ్ళు ఉంటే ఎన్నీళ్ళు చల్లీళ్ళు ముంచుకుని తినే రోజులు కొన్ని ఉన్నాయి ఇక్కడ మనం వచ్చిన తర్వాత. నేను తిన్నాను అలాగా మన ఇమ్మన్లో చేసినప్పుడు అలా తిన్నాను. నేను తినలేదు అంటలేదు. ఏదైనా మనిషి కన్నా ఏంటంటే సంపాదిస్తున్నారు కదా అలా ఏంటని అనుకోకూడదు. ఎప్పుడు ఒక లెవెల్లోనే ఉండాలి. మనకి సంపాదించామనుకోండి ఎవరికైనా రూపాయి పెట్టిన పర్లేదు, తప్పులేదు. అది ఎవరికైనా లేనటోళ్ళు లేనటోళ్ళకి ఎట్టు అన్నం ఏదైనా టిఫిన్ అది తప్పులేదు. డబ్బు ఎవరికి ఇచ్చి ఆడుకుంటారు మీరు ఖర్చు పెట్టుకుంటారు అంటే అది వేస్ట్ అండి. ఈ రోజుల్లో మంచికి మంచిగా ఉండాలి. ఆ పైన ఉన్న దేవుడు చూస్తాడు మంచికి ఏదైనా. సక్రంగా మనం చేసాం, సక్రంగా నడిచామని సక్రంగానే వెళ్తుందండి. ఇక్కడ కోయిట్లో కూడా ఎక్కడైనా కోయిట్లో వాళ్ళు కూడా చాలా సక్రంగానే చూస్తారు మనల్ని. ఎందుకంటే మనం అన్నీ వదిలిపెట్టుకుని వస్తామంటే వెళ్తే బాధ్యత కాదు ఇవన్నీ మనం అన్నింటికి. ఓకే, సలాం అలైకుం. అది అండి. ఎందుకంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా మాట్లాడి తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే అండి, బాయ్, హౌ ఆర్ యూ, టాటా.